ఇక పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపు నేను అమలు చేస్తా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసిండు. దేవుని మీద ప్రమాణం చేసి ఇలా ఏం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల లోపల ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి అంటే అంతా ఇంత కాదు, అన్ని రాష్ట్రాల కన్నా ఈ జనాలు ఇది మనకు కూలీ మీద మాట్లాడాలంటే దాన్ని ₹1,00,000 ఎందుకు పంపిస్తామంటే బుద్ధిగా నడిస్తే వ్యవసాయం కావాలి, కూలీలలో మనకు పని నడుస్తుంది. ఆనాడు వాళ్ళు సరిగా లేకుంటే 4,000 ఎడ్లు లేకుండా రమేశం నువ్వు ₹1,00,000 రేవంత్ రెడ్డి గారు నువ్వు ₹1,00,000 బుద్ధిగా నడుపుతానంటే నేను బాధవారికి బంద్ అవుతుంది. చేస్తున్నా ఇలా ప్రభుత్వం రెండు పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడేది ఏంటంటే మనం జనంతో ఉంటే మనం జనం మనతో ఉంటారు. మనం అనేది ఒట్టి తప్పు కొడితే కథ కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ జనం కూడా వెళ్ళాడుతున్నారు కాబట్టి జన సంఘర్షణ ఎట్లుంటో దాన్ని మనోభావం దృష్టిలో ఉంచుకొని మన అభివృద్ధి పనులకు అడ్డుపడి ఇప్పటికైనా కానీ సరే ఇంకొక నెల రోజులు కానీ మరి ఇంకొక 2 నెలలు కాదు, ఇలా గవర్నమెంట్ గారు డబ్బులు లేవు సరే మీ ఏదైతే 11,542 లక్షల రూపాయలు జనం ఇప్పుడు కేసులో ఏదైతే ఇప్పుడు 42 లక్షల కోట్లతో ప్రణాళిక ఉన్నదని దాన్ని 31,000 కోట్లు ఖర్చులు ఆ 31,000 కోట్లలో కూడా 13,542 కోట్లు ఇచ్చారు. ఇంకా ఏదైతే పైభాగంలో ఒక టైం పెట్టండి, జనంకు డబ్బులు ఇవ్వండి, సామాన్య రైతులు అనుకోండి. మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అంతకు రైతులందరికీ